మనిషికి సరైన విద్య వైద్యం అందితే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడని అఖిల రాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు తౌడ సత్యనారాయణ అన్నారు. పేదలకు తన వంతుగా ఎంతో కొంత సహాయం చేసి రుణం తీర్చుకుందామనే సదుద్దేశంతో సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని వైశ్యభవన్లో స్థాపించిన అఖిల రాజ్ ఫౌండేషన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నత ఉద్యోగం చేస్తూ తనకు వచ్చే జీతంలో నుంచి కొంత భాగం పేదలకు దూరమవుతున్న విద్యా వైద్యంపై ఖర్చు చేసి అవి వారికి దగ్గరయ్యే విధంగా కృషి చేస్తానన్నారు. గతంలో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు దుబ్బాక ప్రాంతంలో చేశానని ఆయన గుర్తు చేశారు. ఇక ముందు కూడా తాను స్థాపించిన ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడానికి కట్టుబడి ఉన్నానన్నారు. కార్యక్రమంలో కమ్మరి రామకృష్ణ, భాస్కర్, సాయిలు, నాగరాజు, శ్రీకాంత్ పాల్గొన్నారు. జై భీమ్, జై అఖిల రాజ్ ఫౌండేషన్. ఈరోజు అఖిల రాజ్ ఫౌండేషన్ని పురస్కరించుకొని నేను టి సత్యనారాయణ అనే సంస్థను నిర్మించడం స్టార్ట్ చేసినాము. గతంలో ఎన్నో చేసినాను, విద్యను అందించినను, పేదవారికి రైసు అలాంటి రకరకాలుగా వాళ్ళకి సేవ చేయడం జరిగింది. అందులో భాగంగా కొంతమంది ఊరు అంటే దుబాయ్ పోయి రాజు లాంటి వాళ్ళు అక్కడే చనిపోయిన వాళ్ళకు ఒక భీమ్ హోమ్ అనే ఇల్లు నిర్మించడం జరిగింది. మహనీయులైన మహాత్మా జ్యోతిరావు ఫులే, బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళు ఏం చెప్పారంటే పే బ్యాక్ టు ద సొసైటీ అని చెప్పారు. ఆ పే బ్యాక్ టు ద సొసైటీ కాన్సెప్ట్ ఏంటి అంటే, నేను ఒక ఎంప్లాయీని, నాకు వచ్చే సాలరీలో ఎంతో కొంత నా ఎన్నుకున్న సమాజానికి అందిస్తే వాళ్ళు ముందు తరానికి, రాబోయే తరానికి ఆకాశమే అద్దుగా ఎదుగుతారనే కాన్సెప్ట్ తోటి నేను ఈ అఖిల రాజ్ ఫౌండేషన్ని నిర్మించడం జరిగింది. విద్యా వైద్యం మీద ఎక్కువ ఫోకస్ చేసి అవి అంటే వైద్యాన్ని అందిస్తూ మనము ముందుకు సాగిస్తే వాళ్ళు విద్యను అందుకుంటారు, విద్యానికి కూడా తోడ్పడితే వాళ్ళు ఆకాశమే అద్దుగా ఎదుగుతారనే కాన్సెప్ట్ తోటి ఈ అఖిల రాజ్ ఫౌండేషన్ మనం స్థాపించడం జరిగింది. ఈ అఖిల రాజ్ ఫౌండేషన్ కూడా ఆకాశమే అద్దుగా ఎదిగే విధంగా నాకు ఊపిరిన్నంత వరకు నేను సమాజానికి తోడ్పడతానని చెప్పుకుంటూ, ఈ సమాజంలో ఉన్న నేను ఏ పేదరికాన్ని, ఏ కష్టాన్ని అయితే అనుభవించినో, నాకున్న పే బ్యాక్ టు ద సొసైటీ ప్రకారం నా ఎన్నుకున్న వాళ్ళు ఆ విధంగా బాధపడకూడదనే కాన్సెప్ట్ తోటే ఇది ఏ వర్గానికి, ఏ కులానికి, ఏ మతానికి భేదాలు లేకుండా ఈ ఆర్గనైజేషన్ ముందుకు తీసుకుపోతున్నామని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత.